కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ డబలింగ్ అయ్యే ట్రిక్ చూడండి. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ వచ్చేసి అమౌంట్ డబల్ అవ్వడానికి 7 years పడుతుందంట కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అదే అమౌంట్ 8 times అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నాడు. 8ని ఎప్పుడు కూడా 2 powerలో రాసుకోండి, ఎందుకంటే డబలింగ్ కదా అడిగింది. సో ఈ పవర్లో ఉన్నదాన్ని దీంతో మల్టిప్లై చేయండి. 7 3s are 21. ఆన్సర్ వచ్చేసి 21. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, అమౌంట్ డబల్ అవ్వడానికి సేమ్ అదే 7 years, నేను చేంజ్ చేయలేదు, కాకపోతే ఈ 16ని చేంజ్ చేసా. ఈ 16 ఏం రాసుకోవచ్చు, 2 power 4 అంటే 4 into 7 28, అంటే 28 yearsలో మీకు 16 times అవుతుంది. అదే క్వశ్చన్ ఇక్కడ చూడండి, మళ్ళీ చేంజ్ చేశాను, ఇక్కడ చేంజ్ చేశాను, 32 చేంజ్ చేశాను. 32ని ఏం రాసుకోవచ్చు, 2 power 5 5 into 7 35, అంటే 35 yearsలో మీకు 32 times అవుతుంది. అదే క్వశ్చన్ చూడండి, సేమ్ వేరియబుల్స్ మాత్రమే చేంజ్ చేశాను మీకు ఫార్ములా అప్లికేషన్ నేర్పించడం కోసం. 64 times అంటే 2 power 6 అవుతుంది, అంతేనా. 7 6 are 42. సో ఈ ట్రిక్ నేర్చుకోండి. ఎప్పుడైనా అమౌంట్ డబల్ అవుతుంది అని అడిగాడంటే దాన్ని 2 power కింద కన్వర్ట్ చేసి ఆ పవర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి. సేమ్ ట్రిప్లింగ్ కూడా అలానే ఉంటుంది. నేను ఇంకొక వీడియోలో ఆ ట్రిప్లింగ్ కూడా చేస్తాను. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ట్రిపుల్ అవ్వడానికి ఎంత పడుతుంది, దాన్ని సింపుల్గా ట్రిప్లింగ్లో 3 powerలో రాస్తాం. 3 powerలో రాసి ఆ పవర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ డబలింగ్ అన్నాడు కాబట్టి 2 powerలో రాసాం. ట్రిప్లింగ్ అన్నాడు అనుకోండి, ఈ 3 powerలో రాస్తాం. అది నేను ఇంకొక ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.